విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వంటే డబ్బులు లేవంటావు. రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షన్ బెనిఫిట్లు ఇవ్వండి అంటే డబ్బులు లేవంటావు. కానీ 1,50,000 కోట్లతోని మూసీ సుందరీకరణకు మరి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి? అంటే నీకు రైతులంటే నీకు మనసు రాదు, రిటైర్డ్ ఉద్యోగులంటే నీకు మనసు రాదు, ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థుల స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు ఇవ్వమంటే నీకు మనసు రాదు. ఎందుకంటే ఇక్కడ కమిషన్లు రావు. ఈ 1,50,000 కోట్ల రూపాయలతోని నీ కమిషన్లు, నువ్వు రియల్ ఎస్టేట్ రూపంలో నీ లూటిఫికేషన్ ఇక్కడ వస్తుంది కనుక దీని ఎంటబడ్డవు. నువ్వు నీ ప్రాధాన్యతలు రైతులు కాదు, నీ ప్రాధాన్యతలు విద్యార్థులు కాదు, నీ ప్రాధాన్యతల్లో ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు లేరు. ఇంకో దిక్కు పైసలు లేవంటావు. మిస్ వరల్డ్ పోటీలకు 100 కోట్లు ఖర్చు పెడతావు. 100 కోట్లు పెట్టి నీ క్యాంప్ ఆఫీస్ కట్టుకుంటావు. 100 కోట్లు ఖర్చు పెట్టి ఫుట్బాల్ షోకులు తీర్చుకుంటావు. 100 కోట్లు ఖర్చు పెట్టి ఇతర రాష్ట్రాల్లో పేపర్ అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చుకుంటావు. 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి మూసీ బ్యూటిఫికేషన్ చేస్తా అంటావు. 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి ఫ్యూచర్ సిటీ కడతా అంటావు. మరి వీటన్నిటికీ పైసలు ఉంటాయి కానీ పేద విద్యార్థులకో, రైతులకో, మహిళలకో, మహాలక్ష్మి ఇవ్వడానికో దానికి ఎందుకు డబ్బులు ఉండయి? అంటే నీ ప్రియారిటీస్ వేరు. నీ ప్రాధాన్యతల్లో రైతులు లేరు, ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులు లేరు, నీ ప్రియారిటీలో ఉద్యోగులు లేరు, మహిళలు లేరు. ఇవాళ నువ్వు ఇంత అర్జెంటుగా 5 స్టార్ హోటల్లో అయ్యాలో ఏదో పీపీటీ అంటున్నావు, డిపిఆర్ అంటున్నావు, అది కూడా క్లారిటీ లేదు, గందరగోళం అంతా. అసలు చర్చ జరగాల్సింది ఎక్కడ? మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్న ప్రజల మధ్య చర్చ జరగాలి. ఆ ప్రజలలో ఉన్న భయాందోళనలు తొలగించాలి. ఆ ప్రజలకు ఉన్నటువంటి అనుమానాలను నివృత్తి చేయాలి. అంతా ఆగమాగం, సగం సగం, ఏది సరిగా ఉండదు. నీది అన్ని అబద్ధాలు, గోబల్స్ గోబల్స్ గోబల్స్. రేవంత్ రెడ్డి కాదు, గోబల్స్ రెడ్డి నువ్వు. నేను ఆధారాలతో సహా చెప్తా, ఉత్తమాటలతో. ఎన్నడన్నా దేవుని మీద ఒట్టు పెట్టి కూడా మాట తప్పినవు నువ్వు. మొన్న మిర్యాలగూడలో మున్సిపల్ ఎన్నికల్లో పోగానే మున్సిపల్ ఎన్నికల తెల్లారే రైతు బంధు పైసలు వేస్తా అని కూడా మాట తప్పినవు. నువ్వు మనిషిగా ఒక మాట మీద ఉండేటువంటి ఇది నీకు జీవితంలో లేదు, రాదు. నీకేదో వెనకటి శాపం ఉన్నట్టుంది. నిజాలు మాట్లాడాడు రేవంత్ రెడ్డి అనే ఒక శాపం మీద ఉన్నట్టుంది. అబద్ధాలు తప్ప నువ్వు ఎన్నడూ జీవితంలో నిజాలు మాట్లాడవు. నువ్వు మూసీని నిజంగా శుద్ధి చేయాలి, మూసీలోని మురికిని పారదోలాలంటే నువ్వు ఎస్టీపీలు ఫస్ట్ ఫాస్ట్గా గట్టు. గోదావరి నీళ్ళని తెచ్చి, కాళేశ్వరం నీళ్ళని తెచ్చి మూసీలో నీళ్లు వెయ్యి.